హలో ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఈ సంవత్సరం 2025 సంక్రాంతి విజేత ఎవరని చెప్పి అడిగితే టక్కున సంక్రాంతికి వస్తున్న మూవీ అని చెప్పేస్తారు. ఎందుకంటే దానికి వచ్చిన కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి టక్కున సంక్రాంతికి వస్తున్నామని చెప్తారు. బట్ ఇంకొక మూవీ ఉంది, అది అండర్ రేటెడ్ మూవీ. కంటెంట్ వైజ్ గా సంక్రాంతికి వస్తున్నాం కంటే కూడా ఆ మూవీ చాలా బాగుంటుంది. బట్ ఆశించిన స్థాయిలో ఆ మూవీ సంక్రాంతి విజేతగా నిలవలేదు. మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి, బట్ సంక్రాంతి విజేతగా అయితే నిలవలేదు. సో ఆ మూవీ ఏంటి అనేది మనందరికీ తెలుసు, డాకు మహారాజ్. సో సంక్రాంతి టైంలో 3 పెద్ద సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్, బాలకృష్ణ గారి డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 పెద్ద మూవీస్ అయితే ఉండే. సో ఇందులో సంక్రాంతికి వస్తున్నాం అయితే సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. బట్ ఆ మూవీ కంటే కూడా డాకు మహారాజ్ చాలా బెటర్ అండ్ మంచి కంటెంట్ ఉన్న మూవీ. సో అది ఏ విధంగా అనేది మన వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో మీరు మాత్రం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మన ఛానల్ కి హైప్ అనే ఆప్షన్ ఉంది, సో మీరు హైప్ కూడా చేయొచ్చు. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో సంక్రాంతికి మనకు 3 పెద్ద సినిమాస్, ఒకటి వచ్చేసి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు కూడా 4 రోజుల డిఫరెన్స్ లో, అంటే 10th కి గేమ్ చేంజర్ వస్తే 12th కి డాకు మహారాజ్ అండ్ 14th కి సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. సో ఫస్ట్ గా మనము గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం. సో గేమ్ చేంజర్ రిలీజ్ కాగానే బ్యాడ్ ట్యాగ్, నెగిటివ్ రివ్యూస్ రావడము, దానికి తగ్గట్టుగా సినిమా ఓకే, కంటెంట్ పరంగా ఓకే, మరీ అంత బ్యాడ్ గేమ్ ఉండదు. బట్ ఇది 90s జమానా స్టోరీ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇలాంటి స్టోరీస్ 90s పీరియడ్ లోనే శంకర్ గారు తీశారు. ఈ మూవీకి శంకర్ గారు డైరెక్టర్ అవ్వడం వల్ల భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఎందుకంటే శంకర్ గారు అనగానే సొసైటీని ఆలోచింపజేసేలా స్టోరీస్ ఉండడము, సొసైటీని మేలుకొల్పేలా స్టోరీస్ ఉండడము, ఆ విజువల్స్ కానివ్వండి, ఆ టేకింగ్ కానివ్వండి, మన ఇండియాలోనే వండర్ఫుల్ టేకింగ్ ఏదైతే రోబో కానివ్వండి, ఆ విఎఫ్ఎక్స్ రోబోలో అండ్ రోబో 2లో, ఐలో, అంతకుముందు పాత మూవీస్ లో కూడా స్నేక్ పాట ఉంటుంది. ఒకే ఒక్కడు అర్జున్ సినిమా ఉంటుంది, అందులో ఒక స్నేక్ పాట ఉంటుంది, భారతీయుడిలో ఒకటి ఉంటుంది. సో అలాంటి విజువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో శంకర్ గారు దిట్ట. సో అలాంటి డైరెక్టర్ నుంచి మూవీ అనగానే ఒక్కసారిగా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా స్టోరీ లేకపోవడం, ముఖ్యంగా ఈ 90s జమానా స్టోరీ ఉండడం, అందులోనూ కంపేర్ చేసుకుంటే 90s లో ఏవైతే శంకర్ మార్క్ మూవీస్ వచ్చాయో వాటితో కంపేర్ చేసుకుంటే ఆ రేంజ్ లో ఉండకపోవడం వల్ల ఒక్కసారిగా డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ మూవీ ఏదైతే దిల్ రాజు కి చాలా ప్రెస్టీజియస్ మూవీ ఇది. సో దీని నుంచి చాలా హై బడ్జెట్ మూవీ తీయడం జరిగింది దిల్ రాజు. దాదాపు 350 నుంచి 400 కోట్లు పెట్టినట్లు తెలుస్తుంది ఈ మూవీకి. ఈ మూవీ వచ్చేసి దాదాపు 100 కోట్లకు పైగానే లాసెస్ అయితే తీసుకొచ్చింది. రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ మూవీ ఏది అంటే ఒకప్పుడు తుఫాన్ అని చెప్పేటోళ్ళు. తుఫాన్ చాలా మందికి మెగా ఫ్యాన్స్ కూడా తెలియకపోవచ్చు. సో అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది. బట్ ఇదేంటంటే ఒక రేంజ్ లో ఫ్లాప్ అయిపోయింది. 100 కోట్లకు పైగా డిజాస్టర్ తోని రామ్ చరణ్ గారి మూవీస్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా ఈ మూవీ నిలిచింది. స్టోరీ పరంగా అంత బ్యాడ్ గేమ్ ఉండదు. నేను ఫస్ట్ చెప్తున్నా, స్టోరీ పరంగా అంత ఏం ఉండదు. అంటే సో అప్పన్న క్యారెక్టర్ అయితే పవర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ అలాంటి కంటెంట్ కూడా మనము చాలా చూసాం శంకర్ గారి దగ్గర నుంచి. సో ఎన్ని ఉన్నా కూడా ఆ మూవీ అయితే అంతగా కనెక్ట్ అవ్వలేదు. సో ఆ మూవీ డిజాస్టర్ గా అయితే మారింది. ఆ తర్వాత వచ్చింది డాకు మహారాజ్. డాకు మహారాజ్ లో ఒక సాంగ్ ఉంటుంది, ఏమన్నా వైబ్ ఇస్తుంది, అసలు ఒక రేంజ్ లో ఉంటుంది ఆ వైబ్. సర్కారు రా సర్కారు రా అనుకుంటూ వస్తుంది ఆ పాట, ఒక రేంజ్ లో ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ సంక్రాంతి రిలీజెస్ లో ఒక బిగ్గెస్ట్ మంచి ఆల్బమ్ ఏదైనా ఉంది అంటే అది డాకు మహారాజ్ ఆల్బమే. ఎందుకంటే డాకు మహారాజ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. మనకి వచ్చేసి చిన్నారి తల్లి అదొకటి ఉంది, ఇంకొకటి వచ్చేసి డాకు మహారాజ్ టైటిల్ సాంగ్ ఉంది, అది వచ్చేసి ఇంకొకటి సుక్క నీరే సాంగ్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఒక రెగ్యులర్ కమర్షియల్ ఒక రొటీన్ స్టోరీ, బట్ కథలో కొత్తదనం ఉంటుంది. మెయిన్ గా ఏంటంటే డాకు మహారాజ్ గా ఎలా అయ్యాడు బాలకృష్ణ గారు అనేది. సో అది చేంజ్ అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక వెనుకబడిన ప్రాంతానికి నీళ్ళు అనేది ఉండదు. వాళ్ళ శ్రమని దోపిడీ చేసుకొని కార్పొరేట్ సంస్థలు వాళ్ళతోని వెట్టి చాకరీ చేపించుకొని వాళ్ళకు నీరు అనేది ఇవ్వకుంటే ఒక ఇరిగేషన్ ఆఫీసర్ ఎలా ఒక డాకు మహారాజ్ గా మారాడు. ఆ తర్వాత తనకు సహాయపడిన, తనకు హెల్ప్ చేసిన ఒక లేడీకి, ఒక కలెక్టర్ కి తను ఎలా సాయం చేశాడు, తన పాపని ఎలా కాపాడాడు అనేది మూవీ యొక్క కాన్సెప్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే రొటీన్ స్టోరీ
అయినా కూడా కథలు కొత్తదనం ఉండడము, సాంగ్స్ బాగుండడము, సొసైటీకి మెసేజ్ ఇచ్చేలా ఉండడము, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా ఆకట్టుకుని. ముఖ్యంగా ఒక ఇంటర్వెల్ షాట్ ఉంటుంది. ఒక వన్ ఆఫ్ ద విలన్ నీళ్లు నీళ్లు అని అంటుంటే, నీళ్లు కావాలరా నా కొడక నీకని చెప్పి వాటర్ ఫౌంటైన్ పైన వాడిని అడ్డంగా పొడి చేస్తాడు. ఆ వాటర్ ఫౌంటైన్ తోని ఆ సీన్ కి అక్కడ సర్కారు రా అని చెప్పి థీమ్ సాంగ్ వస్తుంది బీజిఎం బ్యాక్గ్రౌండ్ లో. తమ్మనైతే ఎర్ర కొట్టేసిండు. సో నటసింహం నందమూరి బాలకృష్ణ గారి యాక్టింగ్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. బీభత్సమైన యాక్టింగ్, సాంగ్స్ గానీ, మ్యూజిక్ గానీ, కంటెంట్ గానీ, ఓవరాల్ గా నాకు పర్సనల్ గా చెప్తున్నా, చాలా మందికి కూడా అనిపించవచ్చు నా లెక్కనే. సో ఓవరాల్ గా నాకు సంక్రాంతికి వచ్చిన మూవీస్ లలో ది బెస్ట్ మూవీ బాలకృష్ణ గారి మూవీ అని చెప్పట్లేదు, ది బెస్ట్ మూవీ డాకు మహారాజ్. చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం. సో సంక్రాంతికి వస్తున్నాం వచ్చిన తర్వాత, సంక్రాంతికి వస్తున్నాము ఒక రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనం ఏదైతే అనిల్ రాయపూడి గారి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తామో అదంతా ఉండే. మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని క్యాచ్ చేయడం కోసము ఒక భార్య నుంచి, ఒక లవర్ నుంచి ఎలాంటి అవస్థలు పడుతూ ఉంటాడు ఒక హస్బెండ్ అని చెప్పి ఆ టైప్ లో స్టోరీ మూవీ ఉండడము. సో రెగ్యులర్ తెలుగు ఫార్మాటే అలాంటి స్టోరీస్, దానిపైన చాలా స్టోరీసే వచ్చాయి, చాలా సినిమాలే వచ్చాయి. సాంగ్స్ కూడా బాగుంటాయి, సాంగ్స్ కూడా బాగానే ఉండే. కామెడీ విషయానికి వచ్చేసరికి చాలా మంది అయితే క్రింజ్ కామెడీ చేస్తారు అనిల్ రాయపూడి అని చెప్పి చెప్తారు. ఎస్, చాలా వరకు అయితే క్రింజ్ కామెడీ ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా ఆ టైంకి, సంక్రాంతి టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్. అంటే ప్రతి ఒక్క యాక్టర్ ఫ్యాన్ విక్టరీ వెంకటేష్ గారిని ప్రేమిస్తారు. సో అలాంటి యాక్టర్, సో ఫ్యామిలీ మూవీ ఉండడం, అందులో ఒక చిన్న బాబుయి జోక్స్ ఉంటాయి, అది క్రింజ్ కామెడీ. బట్ ఆ జోక్స్ కి కనెక్ట్ అవ్వడం వల్ల ఒక్కసారి ఆడియన్స్ ఏదైతే కనెక్ట్ అవుతారో, సో అది ఎంత క్రింజ్ ఉన్నా ఏదున్నా ఫ్యామిలీ పబ్లిక్ కి నచ్చిన తర్వాత ఎవరేం చేయలేరు. సో అది సంక్రాంతికి వస్తున్నాం ఆ టైంలో ఒక రేంజ్ లో హిట్ అయిపోయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక రీజనల్ మూవీ కేవలం రీజనల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి 300+ crores గ్రాస్ ని రాబట్టిన చిత్రం అది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, ఎలాంటి స్టార్ హీరో అయినా కానివ్వండి, ఒక రీజనల్ మూవీకి అంత అయితే కలెక్ట్ చేయలేదు, ఒక రీజనల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి. సో ఇప్పటికి కూడా ఓజీ మూవీ దాన్ని బ్రేక్ చేయలేదు. సో ఇది ఇప్పటికి రీజనల్ మూవీగా హైయెస్ట్ గ్రాసర్ మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంక్రాంతికి వస్తున్నాం. అయితే డాకు మహారాజ్ దీనికన్నా స్టోరీ వైజ్ గా, కంటెంట్ వైజ్ గా, సాంగ్స్ వైజ్ గా ప్రతి దాంట్లోనూ, ప్రతి ఆస్పెక్ట్ లోనూ బాగుంటుంది. బట్ ఎందుకు అంటే నాకు అనిపించింది ఏంటంటే, దిల్ రాజు గారు గేమ్ చేంజర్ మూవీతోని డిజాస్టర్ అంటుకోవడము, ఆ తర్వాత 100 కోట్లకు పైగా లాస్ అవ్వడము. ఒక మీటింగ్ లో కూడా దిల్ రాజు వారి తమ్ముడు కూడా చెప్పడం జరిగింది, సో ఇంత లాస్ వచ్చింది, అయినప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి అసలు 100 crores రాలేదు, అలాంటిది 186 crores గ్రాసర్ వచ్చింది అన్నట్లు పోస్టర్ వేయించుకున్నారు. అట్లా పెద్ద కాంట్రవర్సీ అయింది. సో అందులోకి వెళ్లకుండా 186 crores అనేది తీసుకున్నారు. ఆ తర్వాత అది లాంగ్ టర్మ్ లో కూడా, కంప్లీట్ లాంగ్ టర్మ్ లో కూడా మూవీకి అంత కలెక్ట్ అయితే చేయలేదు, అది మనందరికి తెలిసిన విషయమే. సో దాని తర్వాత ఆ మూవీకి ప్లస్ సంక్రాంతికి వస్తున్న మూవీకి రెండింటికి దిల్ రాజు గారి ప్రొడ్యూసర్ ఉండడము, నైజాం లో డిస్ట్రిబ్యూటర్ ఉండడం వల్ల, చాలా ప్రాంతాలలో డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజు గారిదే ఉండడం వల్ల ఏమైపోయింది, ఏవైతే గేమ్ చేంజర్స్ అంటే భారీ స్థాయిలో రిలీజ్ అయిన మూవీ గేమ్ చేంజర్ కంప్లీట్ గా, సో దానికి కేటాయించిన స్క్రీన్స్ అన్ని, థియేటర్స్ అన్ని సంక్రాంతికి వస్తున్నానికి వెళ్ళిపోయింది. ఫ్యామిలీ ఐటమ్స్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయారు. సో ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ బాలకృష్ణ గారి మూవీ బాగున్నా కూడా వచ్చే మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఓపెనింగ్ డే 40 to 50 crores గ్రాసర్ అయితే వచ్చింది డాకు మహారాజ్ కి. అటు సంక్రాంతికి వస్తున్నా కూడా ఒక 20 crores గ్రాసర్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఏమైపోయిందంటే కంప్లీట్ గా ఇది వెళ్ళిపోయింది. పబ్లిసిటీ బాగా చేసుకున్నారు కంపేర్ టు డాకు మహారాజ్. ఈ పబ్లిసిటీ బాగుండే. ఇంకొకటి ఏంటంటే మెయిన్ స్క్రీన్స్ ఎక్కువ ఎవరికి దొరుకుతాయో ఇద్దరు కంటెంట్ బాగుంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇద్దరు కంటెంట్ బాగుంటుంది కానీ విజిబిలిటీ ఒక్కరిది ఎక్కువ ఉంటుంది. అంటే మనకు చూసే శక్తి చాలా మందికి ఒక మూవీ ఉంది అనుకోండి, మనం ఏం చూస్తాం, మనకి ఏది కనిపిస్తుందో అదే చూస్తాం కదా. సో అలానే జరిగిందని చెప్పి నా ఒక ఒపీనియన్. డాకు మహారాజ్ ఆ రేంజ్ లో పర్ఫామ్ చేయకపోవడము, అది నిజం చెప్పాలంటే 100 to 250 crores గ్రాసర్ వచ్చేది ఒకవేళ మంచి స్క్రీన్స్ దొరికితే మాత్రం. సో అది దొరకలేదు కాబట్టి డాకు మహారాజ్ అనేది 150 crores గ్రాసర్ కి ఆగిపోవాల్సి వచ్చింది. ఇటు సంక్రాంతికి వస్తున్నాం 300 crores గ్రాస్ అని వసూలు చేసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో నా లెక్కని చాలా మందికి ఒకవేళ ఇప్పుడు డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం కంటే కూడా నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మంచి మూవీనే, బట్ దాంతో కంపేర్ చేసుకునే డాకు మహారాజ్ ఇంకాస్త బాగుంటుందని చెప్పి నా ఒక ఒపీనియన్. స్క్రీన్స్ దొరకపోవడం వల్లనే పబ్లిసిటీ
రిలీజ్ అయిన తర్వాత ఆ రేంజ్ లో లేకపోవడం వల్లనే ఇది 150 crores గ్రాసర్ కానీ ఆగిపోయింది. సో అది ముందుకు వెళ్ళిపోయింది అనేది నా ఒక ఒపీనియన్. సో మీ యొక్క ఒపీనియన్ కూడా మీరు తెలియజేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు చాలా బూస్టప్ గా ఉంటుంది. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయిన కామెంట్స్ చేయండి, హైప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ సంక్రాంతికి ఏ మూవీ హిట్ అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు, సో మీరు అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.